ఆయురారోగ్య కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే పాపం సంధ్యాజ్యోతిర్నమోస్తుతే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే. కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవకార్యేషు సర్వదా. ధన్యవాదాలు. ప్లీజ్ అందరూ కూర్చోండి. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చరిత్రలో ఒక మరుపురాని ఘట్టం. ఏమిటంటే 1974లో మన శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేయబడింది. ఆ తర్వాత అంచెలంచెలుగా శారదా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అలాగే శారదా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వంటి సంస్థల్ని ఎస్టాబ్లిష్ చేసి 50వ సంవత్సరంలో అడుగుపెడుతూ ఎంతో ఉన్నత శిఖరాలకు దూసుకు వెళ్తున్న శుభతరుణంలో మనం మన సనాతన సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ, అలాగే మన పెద్దలు పూర్వ సెక్రటరీలు కానీ పూర్వ ట్రస్టీలు ఏర్పరిచిన ఆ విధి విధానాలని మనం క్రమబద్ధీకరణంగా మనం ముందరకు వెళ్తూ, అవి ఫాలో అవుతూ మనం ముందరకు వెళ్తూ ఈనాడు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పశుమర్తి కామేశ్వర శర్మ గారిని, అలాగే మా గురుదేవులు ఆత్కూరు మల్లికార్జున శర్మ గారిని మనం సన్మానించుకోవటం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. మన శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రారంభం నుంచి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మొదలుగా కొని సామవేదం షణ్ముఖ శర్మ గారు, అలాగే కుప్ప లక్షావధానులు గారు, ప్రసాదరాయ కులపతి గారు, ప్రస్తుత సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు, అలా మహామహుల్ని సన్మానించుకున్న చరిత్ర మన శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ. ఇది అలాగే అవధానులు గారిని, ఘనాపాటిల్ గారిని, అలాగే వరుసగా మనం గత 50 సంవత్సరాలుగా ఆ మహామహుల్ని సన్మానించుకుంటూ, అలాగే మన వేద పరిరక్షణకి శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ సనాతన సాంప్రదాయాల్ని మన పిల్లలకి బోధించాలి. మన హిందువులం, మన హిందూయిజం, మన భారతదేశం, అలాగే మన దీన్ని బట్టి పిల్లలకి మనకేంటి ఆ ఎథికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే తలంపుతో ఈ కార్యక్రమాలన్నింటినీ ముందరికి తీసుకువెళ్తూ ఈనాడు వీరిని సన్మానించుకోవటం అనేది మనకి చాలా శుభప్రదం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కామేశ్వర శర్మ గారికి, అలాగే మల్లికార్జున శర్మ గారికి నా ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన మన ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యద్యదాచరతి శ్రేష్ఠ
ఇతిహాసరత్న ఉపన్యాస శిరోమణి బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రవచకులు జ్యోతిష్ శాస్త్ర పండితులు. శ్రీ శర్మ గారు పుట్టి పెరిగింది విజయవాడలో. తాత ముత్తాతల స్వగ్రామం కృష్ణా జిల్లా కృష్ణాపురం కూచిపూడి. విజయవాడలోని విశాఖపట్నంలోని రసాయన శాస్త్రాభ్యాసం చేశారు. చాలా కొద్ది కాలం కేంద్రీయ పరిశోధన సంస్థలో పనిచేశారు. వేనాటి ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి పత్రికల్లో ప్రచురితమైనాయి. ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాలను మొట్టమొదటిసారిగా పాఠకులకు అందించిన ఘనత శ్రీ కామేశ్వర శర్మ గారికే దక్కింది. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకుని శర్మ గారు వ్రాసిన భక్తి భావ విశేషాలను ఆనాటి ప్రముఖ దినపత్రిక ప్రప్రథమంగా ప్రచురించింది. 5 దశాబ్దములుగా కంచి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశ ఆశీస్సులతో మాఘమాసంలో సర్వజన ఆరోగ్య భాగ్యాన్ని కాంక్షిస్తూ యజుర్వేద తైత్రీయ ఆరణ్యకం, అరుణమంత్రం, ఋగ్వేద మహాసౌరం వేద పండితులతో పారాయణం, అలాగే అరుణ మహాసౌర హోమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మహాస్వామి వారి ఆశీస్సులతో కలిగిన జ్యోతిష్ శాస్త్రముతో ఉచితముగా గత 5 దశాబ్దములుగా జాతక ఫలితములు చెబుతూ సమాజ సేవ చేస్తున్న ధార్మికుడు శ్రీ కామేశ్వర శర్మ గారు. వేద పురాణ ఇతిహాసములతో కూడిన శ్రీ శర్మ గారి విశేష ఆధ్యాత్మిక ప్రసంగాలను ఎన్నో ప్రసారం చేశారు. అవన్నీ ఆకాశవాణి శ్రోతల హృదయాల్లో నిలిచిపోయినాయి. గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ ఆత్కూరి మల్లికార్జున శర్మ గారు ఎంఎస్సి బిఈడి పూర్తి చేసి రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ మరియు గణిత శాఖాధ్యక్షులుగా శాతవాహన కళాశాల విజయవాడలో పనిచేసి ఉన్నారు. ఈయన ధర్మపత్ని పేరు లలిత గారు. స్వగ్రామం తేలప్రోలు, కృష్ణా జిల్లా. ఈయన తల్లిదండ్రులు వెంకట బాలత్రిపుర సుందరికి జ్యోతిషరత్న అనే బిరుదు కూడా ఉన్నది. ఈయన జ్యోతిష్ శాస్త్రంలో గ్రహదోషాలు, శాంతులు, పరిహారములు అనే విషయంపై ప్రత్యేకమైనటువంటి కృషి చేసి ఉన్నారు. అలాగే ఈయన అనేక గణిత శాస్త్ర రచనలు కూడా చేసి ఉన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంసెట్, ఐసెట్ తరగతులకు తెలుగున్నారు. అంతేకాకుండా అనేక గౌరవ పదవుల్ని ఈయన గురుదేవో మహేశ్వర సాక్షాత్ గురు పరబ్రహ్మ తస్మై గురువే నమః. ఇవాళ వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. అసలు వ్యాస పూర్ణిమ అంటే ఏంటి, గురు పూర్ణిమ అంటే ఏంటి? వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ రెండూ కలిపి మీరు అనేది పిల్లలకి తెలియాలి. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 5న రాధాకృష్ణ ఈ శతాబ్దంలో పుట్టారు. ఆయన పేరుతో అధ్యాపక దినోత్సవాన్ని జరుపుతున్నాం. అన్ని దినోత్సవాలు. అలాగే ఇక్కడ కూడా వ్యాస పూర్ణిమ. అసలు వ్యాసుడు ఎవరు, ఒక్కరే మనిషి లేకపోతే చాలామంది ఉన్నారా అనేది ప్రశ్న. ఈ వ్యాసుడు వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుడు అని ఈయన పేరు కృష్ణద్వైపాయన వ్యాసుడు. ఆయన 27వ మన్వంతరంలో పుట్టాడు. ద్వాపరయుగం చివరిలో, కలియుగం ప్రారంభంలో, ఆ సంధికాలంలో ఆయన పుట్టాడు. ఆయన్ని వ్యాసుడు అని ఎందుకు పేరు? ఇక్కడ కూడా మనకి చాలా లౌకిక విషయాలు కూడా మనకు తెలుస్తాయి. ఆయన పేరులోనే ఉంది. వ్యాసుడు అంటే విస్తరింపబడినది, అంటే వివరింపబడినది. వ్యాసపీఠం అనేది ఒక ఇంద్రుడు పీఠం మీద ఇంద్రుడు ఎవరో కూర్చుంటే ఆయన ఇంద్రుడు అయ్యాడు. ఈ వ్యాసపీఠం మీద ఎవరుంటే ఆయన వ్యాసుడు అవుతాడు. ఈయన 27వ మన్వంతరంలో, వైవత్వద మన్వంతరంలో చివరిలో కృష్ణద్వైపాయనుడయ్యే ఆయన వ్యాసపీఠాన్ని అధిరోహించాడు. అందుకని ఆయన్ని వేదవ్యాసుడు అన్నాం.
తర్వాత గురు పూర్ణిమ అని ఎందుకంటారు? గురువు అంటే అన్ని విషయాలని చెప్పి అందరినీ ఉద్బోధించగలిగిన వాడు. కాబట్టి ఈయన 2 పనులు కృష్ణద్వైపాయనుడు చేశాడు కనుక కలియుగంలో తొలి గురువు అయ్యాడు. అందువలన దీన్ని గురు పూర్ణిమ అని అంటాం. అసలు ఈ కృష్ణద్వైపాయనుడు ఎవరు అని ప్రశ్న. కృష్ణద్వైపాయనుడు వశిష్ఠుని యొక్క కొడుకైనటువంటి కొడుక్కి మనవుడవుతాడు. తర్వాత సుఖ మహర్షికి తండ్రి అవుతాడు. పరాశర ఋషికి కొడుకు అవుతాడు. కాబట్టి అసలు ఈయన ఎట్లా పుట్టాడని ప్రశ్న. ఇక్కడే మనకి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఈనాడు మనకు చెప్పేటువంటి పేపర్లలో వస్తుంది. కులం రాయటల్లా, వర్ణం రాయటల్లా, ఒకే సామాజిక వర్గం వాళ్ళు అని రాస్తున్నారు. ఒకే సామాజిక వర్గం అంటే ఏంటని ప్రశ్న. ఆ కులాన్ని కులం అని చెప్పక సామాజిక వర్గం అని చెబుతున్నారు. ఈ కుల వ్యవస్థ ఏంటి, వర్ణ వ్యవస్థ ఏంటని ప్రశ్న. చతుర్వర్ణం 4 వర్ణాలు ఉంటాయి. ఎప్పుడు ఆనాడు ఉన్నాయి. ఆనాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చతుర్థవర్ణం శూద్రులు 4 వర్ణాలు ఉన్నాయి. ఇవాళకి కూడా 4 వర్ణాలు ఉంటాయి. ఏ దేశంలోనైనా ఉంటాయి. బ్రాహ్మలు అంటే ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు. ఈనాటి కాల ప్రభావం ప్రకారం వాళ్ళు బ్రాహ్మలు అవుతారు. ఏ కులం అయిన వారైనా ఇవాళ ఉన్న రోజుల్లో అధ్యాపక వృత్తిని తీసుకున్నారనుకోండి, ఆయన బ్రాహ్మడి కింద లెక్కే. ఇవాళ పరిస్థితి అది. అట్లాగే క్షత్రియులు, మిలిటరీ వాళ్ళు, పోలీసులు వీళ్ళందరూ క్షత్రియుల కింద వస్తారు. మనం ఈ వ్యవస్థలో సర్వసైన్యాధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ అయినా ఆయన క్షత్రియుడే. ఇవాళ వర్ణ వ్యవస్థ అది. 4 వర్ణాలు ఇవాళ. ఒకప్పుడు 4 వర్ణాలే, ఇవాళ 400 కులాలైనాయి. ఆ కులాల్లో ఉపకులాలైనాయి. అలాగే చతుర్థవర్ణం అంటే ఇతరులు. వైశ్యులు క్షత్రియులు రక్షిస్తారు, వైశ్యులు వ్యాపారం చేస్తారు, వైశ్యులు వ్యాపారం చేస్తారు. ఓ బ్రాహ్మడు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, ఆయన వైశ్యుడి కింద లెక్కే. తర్వాత శూద్రుడు, బ్రాహ్మడు కూడా ఇవాళ చెప్పుల షాపులు రన్ చేస్తున్నారు. ఆయన బ్రాహ్మడు అనడానికి వీలు లేదు, చతుర్థవర్ణమే. కాబట్టి మనం చేసేటువంటి పని బట్టి ఇవాళ వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఇవాళ రోజున ఒకప్పుడు వర్ణాలు 4 ఉన్న రోజులు ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు, మీరు శూద్రులు అంటున్నారు, బ్రాహ్మణుల నోట్లోంచి పుట్టారు, ఇంకా ఎవరో ఎక్కడి నుంచో పుట్టారు, శూద్రులు కాళ్ళ మీద పాదాల నుంచి పుట్టారని చెబుతారు. మీరు పుస్తకాలు రాసి దేవుళ్ళని మీరు సృష్టించి మీ ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ రాస్తున్నారు కదా అని ప్రశ్న వస్తుంది. సరే, అందులో నేను ఒకసారి చెప్పాను, దేవుళ్ళల్లో బ్రాహ్మడు వాళ్ళు. అది మొదటి పాయింట్. ఆ పరశురాముడిది బ్రాహ్మణ అవతారం, పూర్ణ అవతారం కాదు. అలాగే వామనుడు పూర్ణ అవతారం కాదు. శివుడు ఉన్నాడు, ఎస్సీ వాళ్ళ లెక్క ప్రకారం ఆయన షెడ్యూల్ ట్రైబ్, కాటి కాపరి. సరే, ఆవిడ భార్య పార్వతీదేవి, శ్రీకృష్ణుడు యాదవుడు, ఆయన పూర్ణావతారం అంటారు. ఆయనకి ప్రపంచంలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారో అంతమంది భార్యలు ఉన్నారు. కాబట్టి షెడ్యూల్ ట్రైబ్ జాంబవతి, తర్వాత రుక్మిణి, ఆవిడ క్షత్రియులు, ఇలా రకరకాల కులాలు ఉన్నాయి. కాబట్టి నేను అప్పుడు చెప్పాను వాళ్ళు లేరు. తర్వాత నోట్లోంచి పుడితే బ్రాహ్మణయ్యారు, పాదాల నుంచో కాళ్ళ నుంచో పుడితే శూద్రులు అవుతారు అని ప్రశ్న. శూద్రులు అన్నారు, మమ్మల్ని తక్కువ చూడటమే కదా. మీకు తెలుసు, ఎవరికైనా ఇందాక మీరు అక్కడ కూర్చున్నారు, వారి పాదాలకు నమస్కారం చేశారు కానీ
మీ తలకాయకి నమస్కారం, మీ బుర్రకి నమస్కారం అని ఎవరు చెప్పలేదు. ఆ పాదాలు బ్రహ్మ కడిగిన పాదములవి, గంగ పుట్టిన పాదములవి. అసలు పాదాలు లేనివాడు ఏ పని చేయలేడు, నడవలేడు. కాబట్టి కుల వ్యవస్థలో ఆనాడు చెప్పిన వర్ణ వ్యవస్థలో ఎక్కడో కూడా వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ అనేటువంటి ప్రశ్న లేదు. శరీరంలో ఉండే అన్ని అవయవాలకి వాటికి తగ్గ పనులు ఉంటాయి. అందువల్ల అన్నీ ఈక్వల్ కింద లెక్కే, ఒకటి హెచ్చు తక్కువ కాదు. అది అది ఒక పాయింట్. రెండోది, తర్వాత ఈయన వ్యాసుడు ఇక్కడ కూడా ఒక చిన్నది ఉంది. ఈ పరాశర మహర్షి పడవ దాడుతున్నాడు. అందులో పడవ దాటే వాని కూతుర్ని చూశాడు, మోహించి ఆవిడతో కోరిక తీర్చమని అడిగాడు. ఆవిడ కన్యాత్వాన్ని పోగొట్టుకున్న ఏ స్త్రీని తండ్రి ఆదరించడు కదా అని ఒక మాట. అప్పుడు నీ కన్యత్వానికి భంగం లేకుండా నేను వరం ఇచ్చాడు. సరే, ఆయన కృష్ణద్వైపాయనుడు ఎందుకు అయ్యాడంటే, ఈ నది మధ్యలో ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపాన్ని చీకటి చేశాడు. చీకటి చేసి అక్కడ ఆవిడితో కలిశాడు. సద్యోగర్భంలో వ్యాసుడు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు వ్యాసుడి కులం ఏదని చెప్పవచ్చు. సత్యవతని కులాన్ని చెప్పాలా, బ్రాహ్మణుడు అయిన పరాశరుణ్ణి చెప్పాలా అని కుల వ్యవస్థలో ప్రశ్న వస్తుంది. అక్కడ చూడండి, అసలు ఈ సత్యవతి అనే ఆవిడ పడవ నడిపే ఆవిడ ఒక క్షత్రియుడికి ఒక దేవాంగనకి శాపం వలన శాప అయితే ఆ ఇద్దరికి ఆ గర్భంలో ఈవిడ జన్మించింది. అసలు ఈవిడ కులమే క్వశ్చన్ మార్క్. ఈవిడ ఆ క్షత్రియుడి యొక్క తండ్రి కులం చెబుదామా, లేక దేవతల కులం వాళ్ళ కులాలు ఉండవు, మరి ఆవిడని చెబుదామని ప్రశ్న వస్తుంది. సరే, ఈ సద్యోగర్భంలో పుట్టాడు. పుట్టంగానే ఈయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు చేశాడు. కృష్ణుడు అంటే నల్లటివాడు, ద్వైపాయనుడు దీపం మధ్యలో పుట్టాడు. అందుకని కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఈయన వ్యాసపీఠాన్ని అధిరోహించాడు. ఈయన పుట్టంగానే పెద్దవాడైపోయాడు. తల్లికి మాట ఇచ్చాడు, అమ్మ నువ్వు తలుచుకున్నప్పుడు వస్తాను, నేను వెళ్ళిపోతున్నాను తపస్సుకి అని వెళ్ళిపోయాడు. ఆయన ఇంకో పేరు ఉంది, బదరీ నారాయణుడు అని. మరి వ్యాసుడికి బదరీ నారాయణుడు అనే పేరుకి ఎందుకు వచ్చింది? బదరీ అంటే రేగు చెట్టు. కాబట్టి ఈయన పుట్టినటువంటి నదీ గర్భంలో ఉండే మట్టి మీద రేగు చెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఈయన తపస్సుకి బదరీవనానికి వెళ్ళాడు. ఆ బదరీవనంలో తపస్సు చేశాడు. ఈయన మన వ్యాసుడే నారాయణుడు, నారాయణ రూపంలో వ్యాసుడు ఉన్నాడని భగవద్గీత చెబుతోంది. మనుల్లో వ్యాసుడిని నేను అని. కాబట్టి ఈయన ఆ బదరీలో ఉండి హోమాలు తపస్సు చేశాడు కనుక నా బదరీ నారాయణుడు అయ్యాడు. తర్వాత అసలు ఈయనకి ఎవరైనా పుట్టంగానే వేదాంగాలు నిజంగా ఒక వ్యక్తి ఆయన జీవితకాలంలో వ్యాసులు రాసినన్ని పుస్తకాలు రాస్తే ఆయన్ని మన అందరం కలిసి మోయవచ్చు. అన్ని పుస్తకాలు రాశాడు. ఎలా రాయగలిగాడు అంటే ఆయన గొప్ప ఒక స్మృతి ఉంది. ముందు విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మకి వేదాలు వినిపించినాయి. ఆ వేదాలను ఈయన ప్రచారం చేద్దాం అనుకున్నాడు. ఆయన మానసపుత్రుడు అంటే మనస్సులో తలుచుకోగానే అపాంతరతముడు అనే ఆయన పుట్టాడు. ఆయన ఈ వేదాలని ముందు ప్రచారం చేశాడు. ఈయన తర్వాత జన్మల్లో ఈ బదరీనారాయణుడు అయ్యాడు, లేకపోతే వేదవ్యాసుడు అయ్యాడు అని ఒక పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వ్యాసుడు సత్యవతికి పుట్టాడు. మళ్ళీ క్షత్రియ వంశం కౌరవులు
వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి సంతానం కోసం వాళ్ళ భార్యలకి సంతానం వదులు చేశాడు. ధృతరాష్ట్రుడు, ధర్మరాజు క్షత్రియ కాంతలకు పుట్టారు, వాళ్ళు క్షత్రియులు అయ్యారు. అలాగే దాసీపుత్రుడికి పుట్టారు. మరి ఈయన వ్యాసుడి సంతానమే కదా విదురుడు, మరి ఆయన కోవిదుని ఎందుకు చెప్పలేదని ప్రశ్న. ఒక పిల్లలు ఏ సంస్కారంతో కనుక పెంచితే ఆ సంస్కారాన్ని బట్టే వాళ్ళ కులం ఒకప్పుడు ఏర్పడేది, ఇవాళ కాదు. ఇవాళ జన్మని బట్టి ఇవాళ బ్రాహ్మణులు పుడితే బ్రాహ్మణులు అంటాం, క్షత్రియులకు పుడితే క్షత్రియులు అంటాం. ఇవాళ వేరు, మహాభారతం నాటి వర్ణ వ్యవస్థ వేరు. కాబట్టి విదురుడు ఏమన్నా దాసీపుత్రుడయ్యాడు. ఈ వేదవ్యాసుడు గురువుకే, మిగతా ఇద్దరు క్షత్రియులు అయ్యారు. అట్లాగే కర్ణుడిని తీసుకోండి. కర్ణుడు క్షత్రియకాంత కొడుకు, సాక్షాత్తు సూర్యుడికి పుట్టాడు. కానీ ఆయన్ని సూతపుత్రుడు అన్నారు, ఏళన చేశారు. నువ్వు యుద్ధానికి నేర్చుకోవడానికి పనికిరావు అన్నారు, అస్త్ర విద్యకి. ఈ విధంగా అన్నీ వచ్చినాయి. ఈ కుల వ్యవస్థకి మించింది మన ప్రవృత్తిని పెంపకాన్ని పెట్టి చెప్పేది పూర్వం వ్యవస్థే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంతటి అటువంటి వాడు వ్యాసవ్యాసుడు. వ్యాసవ్యాసుడు ఈ వ్యాసపీఠం ఎక్కినాక భారతాన్ని, అది వేదాలని విభజించాడు. వాళ్ళ శిష్యుల ద్వారా ప్రచారం చేశారు. కాబట్టి ఈయన ధర్మాన్ని మొదటి బాగా ప్రచారంలోకి తెవబట్టి తొలి గురువు అయ్యాడు. అందుకని ఇది గురుపూర్ణమైంది. వ్యాసుడు పుట్టిన రోజు కనుక ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి అన్నాం. తర్వాత ఈయన ఇక్కడ కాలం లిమిటెడ్. పాపం నేను కాలేజీ లెక్చరర్ని, వాళ్ళని మధ్యలో తీసుకొచ్చి గేట్ వేసి ఇక్కడ కూర్చోబెడతారు. ప్రతి కాలేజీలోనూ జరిగేది. లేకపోతే పిల్లలు ఉండరు, డయాస మీద ఉన్న నలుగురు ఒకళ్ళకొకరు నమస్కారాలు పెట్టి కూర్చోవాలి. అందుకని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. వృత్తిరీత్యా మేము పాఠం చాక్పీస్ మొదలు పెడితే మళ్ళీ చాక్పీస్ వదిలేస్తే బెల్లు వినపడేది. గంట సేపు మాట్లాడతాం. అలవాటు నుంచి కొంత విముక్తి అయి మహాపండితులు ఇక్కడ ఉన్నారు కనుక వారికి అవకాశం లేకుండా నేను చేసుకోవాలని ఇంతటితో విరమిస్తూ మీ అందరికీ నమస్కారాలు. ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమం అస్మదాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వరకు వందే గురు పరంపరా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల అధ్యక్ష కార్యదర్శులు, పాలక మండలి సభ్యులు, కార్యులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులకి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. నమస్సభాభ్యః సభాపతిభ్యః సవో నమో నమః. సభని అలంకరించినటువంటి యొక్క పెద్దలందరికీ కూడా, విచ్చేసినటువంటి యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క ప్రముఖులకి, పెద్దలకి అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. పిల్లలందరికీ ఆశీర్వచనములు. ఈరోజు
గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి ముఖ్యంగా చెప్పుకోవాలి. వ్యాసుల వారి గురించి శర్మ గారు చాలా అద్భుతంగా చెప్పారు. కాబట్టి వ్యాసుడి గురించినటువంటి విశేషాలు ఎక్కువగా నేను చెప్పవలసినటువంటి అవసరం ఏం లేదు. వారు చెప్పారు చాలా విపులంగా. అందులో వారు ఉపన్యాసకులు కాబట్టి ఆనందంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఎందుకు వ్యాసుడిని మనం తలుచుకోవాలి, ఈరోజు గురు పౌర్ణమి గురించి విశేషం ఏమిటి అనేవి చెప్పారు. గురువు గారి గురించినటువంటి విశేషాలు ఒక 2-3 నేను ప్రస్తావన చేస్తాను. దయచేసి మీరందరూ కూడా ఒక 10 నిమిషాలు నా ముఖం వంకే చూడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అందరినీ కూడా, పిల్లల్ని, పెద్దల్ని, అందరినీ కూడా. ఎందుకంటే ఈ సబ్జెక్టు మీకు ఏదో మామూలుగా విడివిడిగా సబ్జెక్టులు అయితే మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అంటే వేరే ఏదైనా సినిమా కబుర్లో లేకపోతే ఇంకోటి అయితే చక్కగా ఆనందపడుతుంటారు మీతో పాటు మేము కూడా. కానీ ఈ సబ్జెక్టు కొద్దిగా అర్థం చేసుకుంటేనే కానీ అర్థం కానటువంటి సబ్జెక్ట్ ఇది. కానీ ఉత్తర మీ జీవితాల్లో ఉపయోగపడేటువంటి ప్రసంగాలు ఇవి. మేము చదువుకునే రోజుల్లో మా సిలబస్లో అప్పట్లో డిగ్రీ క్లాసుల్లో మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది. అది వారానికి 1 గంట సబ్జెక్ట్ ఉండేది. అదే మా జీవితంలో ఉపకరించింది అని మాత్రం మీకు మనం చేస్తున్నా. అది ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక క్లాస్ ఉండేది మాకు ఎప్పుడు కూడా. అది దాన్ని మాకు బహిర్గతంగా అంతర్గతంగా శాంతినిచ్చింది జీవితం అంతా కూడా. దాన్ని అప్పుడే పునాదులు వేశారు. ఆ పునాది 87 నాకు ఇప్పుడు 80వ సంవత్సరంలో కూడా ఆ పునాదే ఉపకరిస్తుంది అని చెప్పినని మీకు మనం చేస్తున్నా. కాబట్టి ఈ చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మరొకమారు మనం చేస్తున్నాను. మీకు ఇది కొద్దిగా కఠినమైనటువంటి సబ్జెక్టే, కానీ వినటానికి ప్రయత్నం చేయండి అని మరొకమారు మనం చేస్తున్నా. గురు పౌర్ణమి. మనిషి భగవంతుని సృష్టిలో మనిషి పశుపక్ష్యాదులు అన్నీ ఉన్నాయి. అయితే పశుపక్ష్యాదులన్నింటిలో కంటే కూడా మనిషి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందాడు. అంటే ఒక స్థానాన్ని ఆక్రమించాడు. మనకి మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవడం కాదు, మనుషులందరూ గొప్పవాళ్ళం కాబట్టి మేమంతా గొప్పవాళ్ళం అని చెప్పినాను. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. కాబట్టి ఈ నరజన్మ రావటమే చాలా గొప్ప విశేషం. ఎన్నో జన్మలు ఎత్తాం. కిందటి జన్మల్లో 1,00,000 జన్మలు ఎన్నో ఎత్తుంటాం. కుక్క పుట్టామో, నక్కయి పుట్టామో, దోమ, ఏగో ఎలా పుట్టామో తెలియదు. ఏ కొద్ది సంస్కారమో ఉంటే ఇప్పుడు మనం ఈ జన్మ మనకి లభించింది. ఈ జన్మని సార్థకత చేసుకోవాలి అంటే వచ్చే జన్మ కూడా నరజన్మే రావటానికి ప్రయత్నం చేయాలి. వచ్చే జన్మరాహిత్యం, ఇక మనకి జన్మ లేదు అనేటువంటి వాళ్ళు మహనీయులు, పెద్ద వాళ్ళు ఉంటారు. మనం అందరం కూడా సామాన్యులం. కాబట్టి మళ్ళా వచ్చే జన్మ కనీసం ఈ నరజన్మ వస్తే ఆ జన్మలోనైనా కొన్ని మంచి పనులు చేస్తే అది అలా ప్లస్ పెరుగుతూ ఉంటుంది అని చెప్పనని మనకి పెద్దలందరూ కూడా చెప్తారు. కనుక మీరు మాట్లాడుకోకుండా నా మాటలు వినవలసిందిగా మరొక మారు ఉపయోగపడేటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. కాబట్టి వచ్చే జన్మకి ఇప్పటి నుంచే మనం పునాదులు వేసుకోవాలి. దీనికి వయస్సుతోటి నిమిత్తం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనం పద్ధతిలో నడవాల్సి ఉంటుంది. దానికి అటువంటిది మనిషిలో ఎలా వస్తుందండి అంటే యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం కలగాలి మనిషికి. ఆ జ్ఞానం వస్తుంది అంటే బుద్ధి కుశలత వల్ల లభిస్తుంది. బుద్ధి కుశలత అంటే అది ఎలా వస్తుంది అని చెప్పినని దానికి మనకి ఒక సద్గురువు కావాలి. సద్గురువుని ఆశ్రయిస్తే
వారు మనకి ఇచ్చేటువంటి యొక్క బోధల మూలంగా మనలో ఉండి కొన్ని ఆ లోపల ఉండేటువంటి యొక్క శత్రువులు ఉంటారు. మనకి 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ 6 శక్తుల్ని కూడా అణుచుకుంటే మనం మంచి నుంచి చెడుకి, చెడు నుంచి మహోన్నత స్థానానికి వెళ్ళేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. అది ఆ సద్గురువు వ్యాస మహర్షి వారని చెప్పని ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ పేరు మీదుగా ఇక్కడికి వస్తుంది. ఆషాఢ మాసంలో పౌర్ణమి వచ్చేటువంటి యొక్క రోజు. ఆ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ఆషాఢ మాసంలో పూర్వాషాఢ నక్షత్రం అని ఒకటి ఉంటుంది 27 నక్షత్రాల్లో, లేదా ఉత్తరాషాఢ మొదటి పాదం. ఈ 2 కూడా ధనుర్రాశిలో ఉంటాయి. 12 రాశులు ఉంటాయి, దాంట్లో ధనుర్రాశిలో ఉంటాయి. ధనుర్రాశికి అధిపతి ఎవరంటే గురువుగారు, బృహస్పతి. కనుక ఆ బృహస్పతి అంటే చదువులకి ప్రధానమైనటువంటి వాడు, విద్యాకారకుడు గురువు. ఆ విద్యాకారకుడైనటువంటి యొక్క గురువు కాబట్టే ఈ వ్యాస పౌర్ణమి కూడా విద్యకి సంబంధించినటువంటి వారు. ఆ రోజునే పౌర్ణమి ఉంది. మీరు క్యాలెండర్ కావాలంటే ఇవాళ చూసుకోవచ్చు. రేపు ఇవాళ ఇంకొక 10 గంటలో మనకి పౌర్ణమి రాబోతోంది. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ మొదటి పాదంలో ఉంటుంది. ఈ 2 కూడా మనకి ఈ యొక్క ధనుర్రాశిలోనే ఉంటాయి. ధనుర్రాశికి అధిపతి గురుడు కాబట్టి గురు సంబంధమైనటువంటి యొక్క పౌర్ణమిది గురు పౌర్ణమి. తథాగతగా ఆ గురు పౌర్ణమి రోజునే ఈ వ్యాస భగవానులు వారు ఆవిర్భవించారు. అందుకని వారు వేదములన్నిటినీ కూడా అన్నీ కలగలుపుగా ఉన్నాయి. అప్పుడు వ్యాసుల వారు అంటే అదొక పీఠం, బిరుదు లాంటిది అన్నమాట. అయితే ఆయన పేరు ఇందాక శర్మగారు చెప్పారు, కృష్ణద్వైపాయనుడు అని చెప్పినని. ఎందుకు వచ్చిందో కూడా చెప్పారు. ఆయన పేరు అది. ఇది ఒక సంస్థ, ఒక పీఠం, దాన్ని వారికి ఇచ్చారు. అంతకంటే ఏం లేదు. వ్యాస భగవానుడు ఆ వేదములన్నింటినీ కూడా విభాగాన్ని చేశాడు. కలగలుపుగా ఉండేటువంటి యొక్క మొత్తం వేదాన్ని 4 భాగాలుగా చేశారు. దాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 వేదాలుగా దాన్ని విభాగం చేసి ఈ సబ్జెక్టులు దీంట్లో ఉంటాయి, ఇది దీంట్లో ఉంటుంది. ఇలా యజ్ఞయాగాది క్రతులు చేసుకోవడానికి యజుర్వేదం బాగా పనికొస్తుంది. ఆ మంత్రాలన్నీ దాంట్లో ఉంటాయని ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు మనకి వేదముల్లో లేనటువంటివి ఎక్కడా కూడా మనకి కనపడదు. విశేషం ఏంటంటే ఈ రోజున విజ్ఞాన శాస్త్రం అని చెప్పని మనం అనుకున్నటువంటిది, ఆ విజ్ఞాన శాస్త్రం మొత్తం కూడా వేదాల్లో ఉన్నాయి. దాన్ని విభాగం చేశాడు వ్యాస భగవానుడు. చేసి ఇప్పుడు మనం అనుకున్నటువంటి యొక్క ఈ విమానాలు కానీ, అణుశాస్త్రం కానీ, వీటన్నిటినీ కూడా జర్మనీ వాడు, జపాన్ వాడు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి సంస్కృతం నేర్చుకుని ఈ యొక్క మన వేదశాస్త్రముల్లో ఉండేటువంటి యొక్క విశేషాలు తెలుసుకుని వాళ్ళ భాషలో తర్జుమా చేసుకొని వాటిని ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అంతా కూడా కనుక్కోవడం జరిగింది. మీకు ఇప్పుడు కంప్యూటర్ సైన్సెస్ అని మనం అనుకుంటున్నాం. ఆ కంప్యూటర్ సైన్స్ అంతా కూడా వేదశాస్త్రముల్లో ఉన్నాయి. లలిత సహస్రనామంలో కూడా కీబోర్డ్ అంటే విష్ణు సహస్రనామంలో జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కీబోర్డు, ఈ మిగతా విశేషాలన్నీ కూడా దాంట్లో నామాల్లో ఉన్నాయి. చూసారా? కాబట్టి తరచి చూసేటువంటి యొక్క పరిజ్ఞానాన్ని ఇచ్చినటువంటి యొక్క మహానుభావుడు. ఇవాళ ప్రపంచంలో మనం ఒక విజ్ఞాన శాస్త్రాన్ని చదువుకుంటున్నాం, చాలా గొప్పవన్నీ కూడా కనిపెడుతున్నామంటే వీటన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి యొక్క గురువు వ్యాస భగవానుడు. మన భారతదేశంలో ఉండేటువంటి యొక్క సంస్కృతికి మూలమే, ప్రపంచ జ్ఞానానికి మూలమైంది. ప్రపంచం ఈ రోజున ఎంత విజ్ఞానంగా ముందుకు వెడుతోంది అంటే దాని అంతటికీ కూడా కారణం వేదశాస్త్రములు. వేదశాస్త్రముల్ని ఒక విభాగం చేసి జ్ఞానాన్ని ఇక ఇప్పటికి కానీ
ఇక ముందు కనిపెడుతున్నది కానీ రాబోయేది కూడా ఎవరైనా కనుక్కున్నప్పటికీ కూడా దాని అంతటికీ కూడా మూలం వేదశాస్త్రములు. దాన్ని విభాగం చేసినటువంటి ఒక మహనీయుడు వేదవ్యాస మహర్షి. కనుక ఆయన అందరికీ కూడా గురువు, జగద్గురువు ఆయన. అది వ్యాసుల వారి యొక్క గొప్ప విశేషం. ఆయన పేరు మీదుగా ఈ రోజున వ్యాస పౌర్ణమి. గురువు యొక్క విశిష్టత. మనకు ఇంకో గురువు గారు ఉన్నారు. మనిషిలో స్వార్థం ఉంటుంది ఎప్పుడు కూడా. మనిషిలో స్వార్థం ఉంటే స్వార్థం పెరిగిపోతూ ఉంటుంది. ఇది నాకే కావాలి, ఇంకోటికి అక్కర్లేదని చెప్పినని. మా ఇంటి దగ్గర ఎదురుకుండా రాఘవయ్య గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పాపం పిల్లలు లేరు. ఆయనకు 90 ఏళ్ళు ఉన్నాయి. ఆయన భార్య ఉంది సీతమ్మని, ఆవిడకు 85 ఏళ్ళు ఉన్నాయి. ఏదో కాలవశాత్తు ఆ సీతమ్మ గారు కాలం చేసింది. రాఘవయ్య గారి దగ్గరికి మా బజార్లో ఉండేటువంటి వాళ్ళందరం కూడా వెళ్ళారు. ముఖ్యంగా స్త్రీలందరూ ఆవిడ మీద ఉండే అభిమానం కొద్దీ వెళ్ళి, ఏ రాఘవయ్య గారు, మా సీతమ్మ చాలా గొప్పది, మీకు అరువుగా ఉండేది, పిల్లలు లేకపోతే ఏమండి, మేమంతా ఆవిడ పిల్లల కిందే చూసుకునేది పాపం అని చెప్పనని ఆయనకి పలకరించడానికి వెళ్ళారు. పలకరించాడు. ఆయన ఏం మాట్లాడట్లా. మీరేం పాపం ఈ వయసులో కష్టం వచ్చింది కానివ్వండి, ఏమనుకోవద్దు అని చెప్పని చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఏమీ మాట్లాడలా. ఒక్క మాటగా కొద్దిగా కాస్త తలకాయ పైకెత్తాడు. ఏదో మాట్లాడతాడని చెప్పని అనుకుని, ఈ బజార్లో మీరందరూ ఇంతమంది ఆడవాళ్ళు ఉంటే మా ఆవిడే పోవాలా అన్నాడు. ఇంతమంది ఉంటే మా ఆవిడే పోవాలా అన్నాడు. అంటే ఏమిటి అంటే వాళ్ళ ఆవిడ బతుకుండా మిగతా వాళ్ళందరూ పోతే పోతారని. ఇది స్వార్థం. అంటే మనిషికి స్వార్థం పెరిగిపోతే, స్వార్థం బాగా విజృంభణం చేస్తే ధర్మం మృగ్యమైపోతుంది. ధర్మచ్యుతి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఈ యొక్క ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. కక్షలు, కార్పణ్యాలు, వైషమ్యాలు, వైమనస్యాలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి జనంలో. కాబట్టి ఆ యొక్క పొడసూపకుండా ఉన్నప్పుడు, ఇటువంటిది జరిగినప్పుడు ఒక మహనీయుడు ఒక అవతారం ఎత్తుతాడు. అటువంటి అవతార పురుషుల్లో మనకి ద్వాపర యుగంలో మొట్టమొదటిలో ఉండేటువంటి యుగంలో నరసింహ అవతారం, అది నరసింహ అవతారం. తర్వాత త్రేతాయుగంలో వచ్చేటువంటిది రామావతారం. తర్వాత ద్వాపర యుగంలో వచ్చేటువంటిదే ముఖ్యమైనటువంటిది. కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఇక్కడ గురు పౌర్ణమి కాబట్టి గురువు సంబంధించినటువంటి ఒక విశేషం కూడా కొద్దిగా చెప్పుకుందాం. కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఎందుకని జగద్గురు అయినాడైనా కృష్ణ పరమాత్మ జగద్గురు అంటే పరమాత్మకి మనకి కూడా తేడా ఏమిటి? మాయని జయించినటువంటి వాడు. మాయావరణంలోనే ఉండిపోతాం మనం అందరం కూడా. ఎంతటి గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా మాయని ఆవరించే ఉంటుంది. మాయలోనే ఉంటాం మనం. మాయని జయించినటువంటి వాడు, అధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు, మనస్సుని స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరే అటువంటి క్వాలిటీస్ ఉండేటువంటి వారు మహనీయులు. వాళ్ళు జగద్గురువులు అవుతారు, అందరూ కాదు. కృష్ణుడి యొక్క విశేషం ఏంటంటే, కృష్ణుడు మాయని జయించాలి అంటే మనస్సుని జయించాలి, మనస్సుని ఆ స్వాధీనంలో ఉంచుకోవాలి. అందుకనే త్యాగయ్య మనసు స్వాధీనమైన ఆ ఘనునికి మరువేర మంత్రతంత్రములేలా అన్నవాడికి ఇంకేం అక్కడ మనస్సే స్వాధీనంలో ఉంది. మనస్సు స్వాధీనంలో ఉంటే ఇంక వారికి కావాల్సిందేం లేదు. అటువంటి విశేషాలు. కాబట్టి కృష్ణుడి గురించి మీకు అందరికీ తెలుసు. ప్రతిరోజు మనం వింటూనే ఉంటాం ఆ యొక్క కీర్తన. అన్నమయ్య రాశాడు ఆ కీర్తనని. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అని చెప్పినని. ఆ ముత్యం అంటుంది ఏంటంటే, ఈయన ముత్యం అంటే అర్థం ఏంటి అక్కడ? ఎందుకని జగద్గురు అయినాడో ఆ పదంలో వేశాడు ఆయన. అంటే నవగ్రహాల్లోకి కూడా వాటికి నవరత్నాలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. ముత్యము అనంగానే మనకి మనసు చంద్రుడు జ్ఞాపకం వస్తాడు. నవగ్రహాల్లోకి చంద్రుడు. మనకి ఆయుర్వేద శాస్త్రంలో కొద్దిగా చంద్ర మహర్దశ నడుస్తున్నా
మనస్సు సరిగా పనిచేయకపోయినా ఉన్మాద స్థితిగా ఉన్నప్పటికీ కూడా డిప్రెషన్ అంటూ ఉంటారే ఇప్పుడు అలాంటి వాళ్ళకి కూడా స్వర్ణముక్తాది గుటిగా అని ఇస్తారు. అంటే ముత్య భస్మాన్ని కలిపి ఇస్తారు. అప్పుడు మనసు స్వాధీనంలో ఉంటుంది వాళ్ళకి. ముంగిట ముత్యము వీడని రాశాడు అన్నమాచార్యుడు. అంటే అర్థం ఏమిటి? ఆ ముత్యం లాంటంటే మనస్సుని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి యొక్క మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ, మాయని జయించినటువంటి వాడు. కనుకనే ఆయన జగద్గురువు అని మొట్టమొదటి జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మని మనకి చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా కృష్ణ పరమాత్మని అందుకు మనం తలుచుకునేటువంటిది. ఆ కాలంలో ఆయన ఇలా అల్లకల్లోలంగా ఉండేటువంటి యొక్క ద్వాపర యుగంలో అవతారం ఎందుకు తీసుకొచ్చాడంటే ఇదిగో దీనికోసమే వచ్చాడు కృష్ణ పరమాత్మ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం ఎప్పుడు కూడా ఆయన నిలబెట్టడానికి అవతార పురుషులు వస్తూ ఉంటారు. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠిత. ధర్మం అనేటువంటిది ఈయన్ని మనం పరిపాలించేటువంటిది. మిగతా వాళ్ళు ఎవరో పరిపాలకులు వాళ్ళు వస్తూ ఉంటారు, ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళు ఉన్నది పరిపాలిస్తూ ఉంటారు. కానీ ధర్మం పరిపాలిస్తోంది మనందరినీ కూడా. ధర్మం విశ్వస్య జగత ప్రతిష్ఠిత. మరి ఈ ధర్మం ఎలా తెలుస్తుందండి మనకి అంటే, నాకు ధర్మంగా నడవాలనే ఉంటుంది. మరి ఈ ధర్మం ఎలా తెలుస్తుంది? ధర్మం అంటే కొన్ని పుస్తకం చదువుకోవాలి. ఏమిటా పుస్తకాలు? వేదోకిలం ధర్మమూలం. వేదశాస్త్రముల్లో కనుక తీసుకునేటట్టయితే ధర్మం అనేటువంటిది ఏమిటో మనకి తెలుస్తుంది. ఆ ధర్మం ఏమిటో ధర్మాలు చెప్పారు కాబట్టి ఆ ప్రకారం మనం నడిచి వెళ్ళిపోతూ ఉంటాం దాంట్లో. మరి మాకు వేదశాస్త్రములు అన్నీ కూడా చదువుకోగలమా? ఇక్కడ ఉండే పెద్దలు ఎవరైనా కొంతమంది చదివారేమో కానీ మాకెవరికి రాదు, సామాన్యులు మనంతా కూడా. కాబట్టి మరి వేదం మనకి రానప్పుడు ధర్మం ఎలా తెలుస్తుంది? దాని నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి. ఇదేమిటండి బాబు, పిల్లి అంటే తెలుస్తుంది కానీ బెడాలం అంటే ఏం తెలుస్తుంది అన్నాడు కూడా. అసలు వేదాలు తెలియవు, ఇంకా ఉపనిషత్తులు అంటే ఇంకేం తెలుస్తాయి? అది తెలియదు. వేదశాస్త్రముల్ని ఇవి వేదవ్యాస మహర్షే ఆ వేదాలన్నింటినీ కూడా విభాగం చేసినప్పటికీ కూడా, ఉపనిషత్తులన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా అవి ఏం అర్థం కాల, సామాన్యుడికి అర్థం కాదు. మరి దానికి ఎలా తెలుస్తుంది? ధర్మంలో మనం ధర్మం ప్రకారం నడవాలి. ఏముంటుంది ధర్మంలో? పెద్దలందరినీ గౌరవించవలెను. మనకి గురువులైనటువంటి వాళ్ళు, బోధ చేసేటువంటి వాళ్ళు, విద్యాబోధన చేసినటువంటి వాళ్ళకి మనం ఎప్పుడు కూడా నమస్కారం చేసుకోవాలి, వినయంగా ఉండాలి. వాళ్ళు కూడా ఆదర్శంగా వాళ్ళ జీవితాన్ని నడుపుతూ ఉంటే ఆ పెద్దలు ఎలా నడిస్తే మనం అందరం కూడా అలాగే నడుస్తాము. ఉపాధ్యాయులు, నా చిన్నతనంలో మాకు ఉపాధ్యాయులు గారు ఉండేవారు. ఆయన మా క్లాస్ టీచర్ గారు. ఇది నేర్చుకోవాల్సినటువంటి ఒక విశేషం పిల్లలందరూ కూడా. మీకోసమే చాలా ఆలోచన చేసి పట్టుకొచ్చాయి ఈ ఉదాహరణ ఇప్పటికిప్పుడు. ఆయన మాకందరికీ రేడియో స్టేషన్కి పట్టుకెళ్ళారు మమ్మల్ని అందరినీ పిల్లలం. నాటకం వేశాం, అశోక చక్రవర్తి నాటకం. అక్కడ అశోకుడికి బోధ చేసేటువంటి గురువు గారిని నేను, అక్కడ కూడా నాకు ఈ గురు పదమే వచ్చింది. అది నా చిన్నప్పుడే వచ్చింది. 14వ ఏటనే రేడియో స్టేషన్లో నాటకం. అక్కడ అప్పుడు ఈ రికార్డింగ్ లేదు, అంతా లైవే. ఏది మాట్లాడితే అదల్లా వెళ్ళిపోతుంది బయటికి. చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రేడియో ప్రోగ్రాంలు ఇవ్వాలి. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. తప్పు వస్తే ఇక్కడ చెప్పేస్తారు, మళ్ళీ మాట్లాడండి అంటారు. ఇబ్బంది లేదు ఇప్పుడు. అప్పట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, మాకు పిల్లలు ఏం తెలుస్తుంది? అశోకుడు బోల్డని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ చదవడానికి అప్పుడు బాలమురళీకృష్ణ గారు చాలా ఫేమస్, ఆయన గొప్ప సంగీత విద్వాంసులు. డాక్టర్ బాలమురళీకృష్ణ గారు ఉండేవారు మ్యూజిక్ ప్రొడ్యూసర్గా. ఆయన అన్నాడు, కుర్రవాళ్ళకి ఇది పనికిరాదు, వాయిస్ ఆడవాళ్ళ చేతి పాడించండి అంటే శ్రీరంగం గోపాలరత్న గారు అని చాలా గొప్ప ఆవిడ, మంచి పాఠకురాలు ఆవిడని నాకు, నాయన అబ్బాయి నువ్వు ఈ వచనం చదివేసేయి, పద్యం శ్లోకం నేను పాడతాను అని చెప్పని అన్నారు. అట్టగానండి అని అన్నాను. సరే అలాగే. తర్వాత మధ్యలో అన్నారు, నేను నీకు గుర్తుండటానికి చెయ్యి ఇట్లా పట్టుకుంటాను, నువ్వు ఆపేసేయాలి అన్నారు. మాకు అప్పుడే 14 ఏళ్ళు. ఏంటంటే ఈ చేయి పట్టుకుంటున్నారు ఏంటంటే అనుభవం, అది కూడా బయటికి వెళ్ళిపోతుంది.
అందువల్ల జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పానని ఆవిడ నాకు పాపం వారు నాకు సెలవు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా నవ్వుతూ చెప్తున్నటువంటిది కూడా ఇప్పుడు ముందు ముందు చెప్పేటువంటి సీరియస్ మ్యాటర్. ఇది వింటేనే కానీ మీకు తర్వాత అర్థం కాదు. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు, మా మాస్టర్ గారితో పాటు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అతనికేం పాత్ర లేదు. ఆ రోజుల్లో విజయవాడలో చూడదగినటువంటి ఒక విశేషాలు ఏమిటి అని చెప్పినానంటే కనకదుర్గమ్మ గుడి, కృష్ణానది, రేడియో స్టేషను. అదొక పెద్ద ఎక్స్కర్షన్ పెడితే అన్నారు, వాళ్ళు పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి చూసారు. పెద్ద గొప్ప ఇది ఆ రోజుల్లో. మా మాస్టర్ గారి కుమారుడు కూడా మాతో పాటు వచ్చాడు. ఆయనకి లోపల కూర్చోబెట్టాను, అంతవరకే కదా. సరే కార్యక్రమం అయిపోయింది, చాలా బాగా చేశారండి అని చెప్పని అన్నారు. నాయన నువ్వు అశోకుడికి బాగా బోధ చేశామని నా పాత్ర గురించి కూడా విశేషంగా చెప్పుకున్నారు, సంతోషం అనుకున్నాం. అందరం కలిసి బయటకు వచ్చేసాం. ఓ హోటల్కి తీసుకెళ్ళారు మా గురువు మాస్టర్ గారు. అక్కడ మీకు కావాల్సినవి తినడరా అని చెప్పని అన్నారు. ఏదో వారు ఏదో ఆర్డర్ చెప్పారు, తినేసాం. వీళ్ళ కుర్రవాడు కూడా ఆ పక్కన మా పక్కనే కూర్చొని తిన్నారు. ఆ బేరన్ని పిలిచారు, మా గురువు గారు జ్ఞాపకం పెట్టుకోండి. బేరన్ని పిలిచారు ఉపాధ్యాయుల వారు. పిలిచి, నాయనా ఈ కుర్రవాడు ఉన్నాడే, ఈ కుర్రవాడు నా పిల్లవాడు, వీడికి ఈ నాటకంలో పాత్ర ఏం లేదు కనుక వీడు తిన్నటువంటి యొక్కది విడిగా బిల్లువు, ఈ బిల్లులో నువ్వు కలపబోక. ఇది మా స్కూల్ వాళ్ళు ఇస్తారు వీళ్ళందరికీ కూడా డబ్బులు. ఆ భోజనం ఏది పెట్టి తింటే దానికి డబ్బులు మా స్కూల్ వాళ్ళు ఇస్తారు. నా కుమారుడికి నేను ఇచ్చుకోవాలి కనుక ఈ బిల్లు సెపరేట్గా ఇవ్వు అని చెప్పని శాసగిరిరావు గారని మహానుభావులు మా మాస్టర్ గారు. కాబట్టి ఆయన కుర్రవాడు తిన్నదానికి ఆయన డబ్బులు ఇచ్చాడు, మాకు అందరికీ కూడా స్కూల్ అకౌంట్లో ఆయన పెట్టించారు. ఎంత గొప్ప విశేషమైనటువంటిది. మీరు నమ్మండి నమ్మకపోండి, మా జీవితంలో అప్పుడే ఇది ధర్మం అంటే, ఈ ధర్మం ప్రకారం దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి, ధర్మం ప్రకారం వెళ్ళాలి, నడుచుకోవాలి అనేటువంటి యొక్క విశేషం ఆ రోజునే మా మనసులో నాటింది. అధర్మం ప్రకారం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి వరకు కూడా మేము ఆ బాటలోనే నడిచాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొన్నాం, కానీ అధర్మం వైపు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అంటే ఉపాధ్యాయుల వారు ఆచరించినటువంటిది మన మనస్సుల్లో ఉండిపోతుంది. కాబట్టి వారే యజ్ఞదాచరిసి శ్రేష్ఠ. కాబట్టి ఎవరైతే పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారో, మార్గదర్శకంగా వాళ్ళు ఉంటారో, దాన్ని తర్వాత వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు. అటువంటి ఎంతో సుశిక్షితులైనటువంటి యొక్క మీకు విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల వారి మధ్యలో మీరందరూ కూడా చదువుకుంటున్నందుకు చాలా గొప్ప విశేషం అన్నమాట. అది మీ అదృష్టం అది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఒక విజ్ఞానదాయకమైనటువంటి యొక్క వాతావరణంలో పెరుగుతున్నారు కనుక మీ జీవితాలన్నీ కూడా ఆనందమయంగా ధర్మపదంలో నడుస్తూ ఉంటాయనటానికి చాలా ఉదాహరణగా ఉంది ఈ కాలేజీలో మీరందరూ కూడా చదువుతున్నందుకు. ఇంకా చప్పట్లు రెండు రకాలుగా ఉంటాయి. పెద్దవాడు ఆపి దిగిపోండి అని ఉంటుంది, తర్వాత పర్వాలేదు చాలా బాగా ఉందండి చెప్పండి అని ఉంటుంది. ఇందులో మీరు దీపమ్మను అన్నా కానీ చెప్పండి అనే దాన్ని అర్థం తీసుకుంటాం మేము. మాకు అది తర్వాత కృష్ణుడు కూడా, కుచేరుడు కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా గురువు గారి దగ్గర నేర్చుకున్నారు, విద్య నేర్చుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు వినండి. ఇదొక ధర్మం. గురువు గారి గురించి చెప్తున్నాను ఇప్పుడు. గురు పౌర్ణమి అంటే గురువు అంటే ఎలా ఉంటాడు అనేటువంటిది. కృష్ణుడు కుచేరుడు ఇంకా చాలామంది నేర్చుకున్నారు. సాందీప మహర్షి దగ్గర నేర్చుకున్నారు. సాందీప మహర్షి ఆ గురువు గారు చక్కగా చెప్పారు, గురుదక్షిణ ఏదో ఇచ్చుకోవాలి కదండి, అందువలన అయ్యా మీరు ఏదైనా చెబితే మేము ఆ గురుదక్షిణ ఇచ్చుకుంటాము అని చెప్పని అన్నారు. కృష్ణ పరమాత్మ గురువు గారిని అంటే ఆ రోజుల్లో ఏంటంటే గురుదక్షిణ అంటే వారికి ఏమో డబ్బులు ఏదో ఇవ్వటం కాదు, దాని విశేషం అర్థం ఏంటంటే లోపల గురువు గారు చెప్పినటువంటి యొక్క విద్యని ఈతనికి ఎంతవరకు వస్తుంది అనేటువంటి ఒక పరీక్ష అన్నమాట. అది ఒక కోరిక కోరితే దాన్ని తీసుకురాగలుగుతాడా, నేను చెప్పిన విద్యని ఆ యొక్క అనుభవంలోకి తెచ్చుకుని అనేటువంటిది. ఆయన అన్నాడు, నాయనా నువ్వు కృష్ణ పరమాత్ముడు అయ్యా, అవతార పురుషుడివి,
నీ దగ్గర నేను దక్షిణ తీసుకోవటం ఏంటి? ఏం చెప్పానని నీకు నేను? నువ్వే అన్నీ కూడా తెలిసినటువంటి వాడివి. వేదశాస్త్రములన్నీ కూడా నీ దగ్గర నుంచి వచ్చినాయి. అయినా నాకు ఈ భాగ్యాన్ని కలిగించావు. ఇంతకంటే ఇలా కృష్ణ పరమాత్మకి ఈ అవతారంలో నేను గురువుని అని శాశ్వతంగా ఉండేటట్టుగా నాకు చెప్పావయ్యా. అంతకంటే కావాల్సింది ఏమిటి? అదృష్టవంతుడు నేను అన్నాడు కృష్ణుడు. అయితే ఆడవాళ్ళు పాపం వాళ్ళకి బాధ ఎక్కువ. లోపల నుంచి గురుపత్ని గారు వచ్చారు. వచ్చి, ఏమండి, కృష్ణుడు అంతటి వాడు మీ శిష్యుడిగాని చెప్పుకోవడానికి అదృష్టం ఇచ్చాడు కదా, మనకు బాధ ఉంది కదా, ఆ బాధను కృష్ణుడితో చెప్పండి, అది తీరుస్తాడు అంది గురుపత్ని. ఏం పర్వాలేదమ్మా, మీరు చెప్తే గురువు గారు చెప్పినట్టేను, ఏమిటో అది చెప్పండి అన్నారు. అది ఏంటంటే వాళ్ళకు కుమారుడు పోయినాడు. శాంతిప మహర్షి వారికి కుర్రాడు పోయినాడు. అది గురుదక్షిణగా ఇమ్మని చెప్పని అడిగింది. పోయినవాడిని ఎవడని తీసుకురాగలండి? ఎవడు తీసుకురాలేడు. అయినా ఈయన పరమాత్మ తీసుకురాగలను. అందుకే ఆయన కృష్ణం వందే జగద్గురు అన్నారు ఆ రోజుల్లో. ఇలాంటి వాటికి అగ్నిదేవుడు ప్రతీతి. ఆయనది ఆ పోర్ట్ఫోలియో. ఒక మంత్రిత్వ శాఖ ఒకళ్ళు కనుక ఇచ్చినట్టయితే ఆ శాఖ అధిపతినే వెళ్ళి ప్రార్థన చేయాలి అనేటువంటిది చెప్పింది వేదం. ఇది వేదంలో నుంచి వచ్చినటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకి. సత్రియమగ్నించిన్వాన కమగ్నిం జనితే శరీరం ప్రత్యక్షేణం అంది యజుర్వేదం. అంటే ఏ అగ్నిదేవుణ్ణి కనుక, అగ్నిలో చాలా రకాలు ఉన్నాయి. మనకి ఒకటే తెలుసు, అగ్ని ఆరాధన. అగ్ని ఆరాధన అంటే అది కాదు అగ్ని ఆరాధన. అగ్ని ఆరాధన వేరు. 8 అగ్నులు ఉన్నాయి. ఆ అగ్నిలన్నింటినీ కూడా సత్యాగ్ని అని ఒకటి ఉంది, చాతుర్హోత్రాగ్ని అని ఒకటి ఉంది, సత్రాదిత్యాగ్ని అని ఒకటి ఉంది. ఇలా చాలా ఉన్నాయి. 8 రకాలైనటువంటి అగ్నిహోత్రాలు ఉన్నాయి. అందులో ఈ అగ్ని సత్యాగ్ని అని ఉంటుంది. సత్రియమగ్నిం జిన్వాన కమగ్నిం జనితే శరీరం ప్రత్యక్షేణ కమగ్నిం జనితే చాతుర్హోగ్నియమగ్నిం జిన్వాన అని వేదం చెప్పినటువంటిదే కృష్ణ పరమాత్మ పాలైనాడు. అక్కడ ఏం చేశాడంటే ఆ అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఫలాని చోట ఈ శరీరం ఉందని చెప్పి అగ్నిదేవుడు వచ్చి ప్రత్యక్షమై చెప్పాను, అయినా నువ్వు నన్ను ప్రార్థించాలా, నేనే నీ చేత అపాయింట్మెంట్ కాబడినటువంటి వాడిని. అంటే అపాయింట్మెంట్ ఒకరిని చేస్తే ఆ పోర్ట్ఫోలియో వాడిదే, వీళ్ళెళ్ళు మధ్యలో వేలు పెట్టాను వీల్లేదు. అది ఆనాటి ధర్మం. అందుకని సర్వజ్ఞుడు అయినప్పటికీ కూడా నిన్ను ప్రార్థన చేయాలని ఆయన ఎక్కడున్నాడో నువ్వు చెప్తే నేను వెళ్తాను అని చెప్పని అన్నాడు. ఫలానా ఈ గురుదేవుడికి ఇచ్చాడు అగ్నిహోత్రం. చూసారా? అంటే కృష్ణ పరమాత్మ గురించి మనం తెలుసుకున్నటువంటి యొక్క ధర్మం ఏంటంటే ఎవరిని ఏ విధంగా పెద్దలు ఉన్నారు. మనకి క్లాసులో ఒక పాఠం మనకు అర్థం కాలేదు, వెంటనే ఆ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది అర్థం కాలేదండి అంటే వారు కూడా ప్రత్యేకించి ఈ యొక్క శ్రద్ధ తీసుకుని నీకు అర్థమయ్యేంత వరకు కూడా చెప్తారు. కాబట్టి ప్రాపర్ వేలో అది డీల్ చేసుకోవాలి మనం అనేటువంటిది మనం నేర్చుకున్నాం. ఈ యొక్క గురు పౌర్ణమి రోజున కృష్ణ పరమాత్మ యొక్క విశేషం ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది అని చెప్పినని. ఇంకొక ముఖ్య విషయం చెప్పి మీరు చేతకు చప్పట్లు కొట్టించుకుంటా, ఏమి తొందరపడిపోకండి. గురువు అనేటువంటి వాడి యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. గురువు చెల్లగింజ, గురువే భ్రమరము, గురువు భాస్కరుడు, గురువు మనకి గురువే భద్రుడగు, గురువు నీవనుకుంటే రామా అన్నాడు చాగయ్య. ఎంత గొప్ప! నీకు చాలా విడమర్చే దాన్ని. ఇక్కడ పెద్ద పదాలే ఉండవు త్యాగరాజు వారి కీర్తనలో. అంటే మేము త్యాగరాజు వారికి కీర్తనల మీద విశేషమైనటువంటి యొక్క వ్యాఖ్యానాలు చేసి తీసి గ్రంథాన్ని రాస్తున్నాం కాబట్టి ఆ పైత్యం ఇంకా ఉంటుంది, మీకు తప్పదు వినాల్సిందే. గురువు చెల్లగింజ, చెల్లగింజ అని మనకి ఇప్పుడంతా ఏదో వాటర్ ఫిల్టర్స్ ఆర్ఓ ఇవి వచ్చి తెచ్చుకుంటున్నాం, మినరల్ వాటర్ అని చెప్పిన పోనట్ట ఉండదు. వర్షాకాలం వస్తే ఆ నదుల్లో బురద నీరంతా కొట్టుకొస్తూ ఉంటుంది. ఆ బురద నీటిని స్వచ్ఛమైనటువంటి యొక్క నీటిగా చేయాలి అంటే తల్లులారది వినండి, స్వచ్ఛమైనటువంటి యొక్క నీరు కావాలి అంటే ఈ చెల్ల గింజని అరగదీసి
ఆ గంధాన్ని ఆ నీళ్ళల్లో కనుక కలిపినట్లయితే ఆ మడ్డి అంతా కూడా కిందకి దిగిపోయి స్వచ్ఛమైనటువంటి యొక్క వాటరు పైకి తేలుతుంది. ఆ రోజుల్లో అది అలా విధంగా అది ప్యూరిఫైడ్ వాటర్. ఇప్పుడు మీ ఆర్ఓలు ఈరోలు ఇవి ఏం పనికిరావు దాని ముందు. కాబట్టి గురువు చెల్లగింజ అన్నారు. దానికి సంబంధం ఏంటండి? గురువు గారు చెల్లగింజ లాంటి వాడు అన్నాడు. అంటే ఎంతకాలం వస్తుంది ఈ చెల్లగింజ? అరగదీసి వేస్తే అది అయిపోతుంది. కానీ అరగదీసినంత చివరి వరకు కూడా ఆ యొక్క గంధం మురికి నీటిని మంచినీటిగా తయారు చేయడానికి ఉపయోగపడింది చెల్లగింజ. ఆయన శరీరం, ఆ చెల్లగింజ శరీరం అంతా కూడా. కనుక గురువు గారంటే, గురువు ఎవరయ్యా అంటే చెల్లగింజలాగా అరిగిపోయినప్పటికీ కూడా శిష్యుడిని అంటే బురద నీటిని మంచినీటిగా చేసేటువంటి వారు గురుతుల్యులు గురువు గారు. కాబట్టి గురువు గారు ఎప్పుడు కూడా మాననీయులే. కాబట్టి మీరు పొద్దున్న లేస్తే వారికి మీరు గుడ్ మార్నింగ్ సార్ అని ఇవన్నీ కాకుండా నమస్కారం అండి అని చెప్పి 2 చేతులు కలిపి నమస్కారం చేస్తే మనస్ఫూర్తిగా వారిని గౌరవించినట్టు అవుతుంది. రెండవది గురువే భ్రమరము. ఇది మీరు వినండి చక్కగా, చాలా గొప్పది. గురువే భ్రమరం. భ్రమరం అంటే మీకు తెలుస్తుంది మీద. ఆ భ్రమరానికి గురువు గారికి పోలిక ఏమిటండి? గురు పౌర్ణమి కాబట్టి ఇది చెప్పుకోవాలి ఇవాళ. భ్రమరం అంటే 9 అని చెప్పాం కదా. అంటే భ్రమరం వేసి పురుగుని తీసుకొస్తుంది. ఆ పురుగుని ఇది ఒక గూడులాగా పెడుతుంది. ఆ గూట్లో ఈ పురుగుని పెడుతుంది. ఇది దాన్ని చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. జూ అని నాదం చేస్తూ ఉంటుంది. నాదం చేస్తే ఆ పురుగు ఉన్నదే భ్రమణం అవుతుంది. అది మీరు ప్రకృతిలో ఉండేటువంటి ఒక విశేషం. త్యాగయ్య గారు చెప్పాడు మనకి, త్యాగరాజస్వామి గారు చెప్పారు ఒక కీర్తనలో. చూసారు? ఇప్పుడు గురువు గారు భ్రమణము అంటే అర్థం ఏమిటి? ఇలాంటి పురుగు అంటే రా హ్యాండ్స్ అన్నమాట. ఏమీ తెలియనటువంటి యొక్క పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి విజ్ఞానాన్ని బోధించి, అంటే ఈ నాదాన్ని దాని చుట్టూ తిప్పడం అంటే మనకి జ్ఞానబోధ చేయటం, పాఠం చెప్పటం. అటువంటి పాఠాలు చెబితే ఆ పిల్లలే భ్రమణవంతుడి వాళ్ళు అవుతారు, భ్రమణాన్ని మించిపోయిన వాళ్ళు అవుతారు. అది గురువు యొక్క ధ్యేయం. అందుకని గురువు ఏ విధంగా ఉన్నా సరే పిల్లల్ని ఇంతకంటే ఎక్కువగా తీర్చిదిద్దాలి అనేటువంటి దానికి శ్రమపడేటువంటి వాళ్ళు గురువులందరూ. అటువంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి కాలేజీలో మీరు చదువుకుంటూ ఉన్నారు. నిజంగా ఉపాధ్యాయుల్ని మిమ్మల్ని కూడా నేను ప్రశంసిస్తున్నాను ఈ సందర్భంగాను అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత గురువే భాస్కరుడు. ఇది కూడా ఒకటి చెప్పేసుకుంటే మనకి సరిపోతుంది. గురువు భాస్కరుడు. భాస్కరుడు అంటే ఎవరండి? భాస్కరుడు అంటే సూర్యభగవానుడు. గురువు సూర్యభగవానుడు. ఏ విధంగా అవుతాడు సూర్యభగవానుడు గురువు గారు అని అంటే, సూర్యోమరేజిమాదత్తే సర్వస్మాద్భువనాదధి తస్యాః పాక విశేషేణ శృతంకాల విశేషణం అన్నది యజుర్వేదం. అంటే కాలభేదాలన్నిటినీ కూడా సూర్య భగవానుడి మీదంగానే ఏర్పడుతూ ఉంటాయి, సూర్యకిరణముల ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత కాలభేదం, వాట్ ఈజ్ మెంట్ బై టైం. టైం అనగానే వాచ్ చూసుకుంటాం. నాకు వాచ్ కూడా లేదండి. వాచ్ చూసుకుంటాం టైం ఎంత అయింది అని చేసుకోవటానికి. కానీ పూర్వకాలంలో సూర్యకిరణములు ఏ విధంగా ఉంటాయో చూసుకొని, ఎక్కడ పడుతున్నాయో భూమి మీద చూసుకొని వాళ్ళు టైం చెప్పేవాళ్ళు. కాబట్టి కాలభేదాలు ఏర్పడటానికి రాత్రింబవళ్ళు కానీ, వారాలు, పక్షాలు, నెలలు, ఆయనములు ఇవన్నీ కూడా సంవత్సరం. సంవత్సరస్య వితుః వైశక్రి ధనుస్మృత అని చెప్పని వేదం చెప్పింది. కాలం అంటే ఏమిటి అనేది ఎదురువేదం చెప్పింది. కాబట్టి ఆ టైం ప్రకారం ఆయన చేస్తాడు. మీకు ఇంకొక ముఖ్య విషయం, మనం ఎవరం ఫాలో అవ్వలేం, ఉపాధ్యాయులు వారు ఫాలో అవుతారు. వాళ్ళని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి. ఈ రోజున జ్యోతిష్ శాస్త్రం మహానుభావుల పండితులు శర్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి ముందు సాహసం చేసి మాట్లాడుతున్నాను నేను కూడా. ఈ రోజున ఇవాళ విజయవాడలో సూర్యోదయం 6 గంటలకైతే, కిందటి సంవత్సరం విజయవాడలో ఇదే రోజున 6 గంటలకి అయింది. మీరు కారణం చూసుకోండి.
అంతేకాదు వచ్చే సంవత్సరం ఈ విజయవాడలో ఈ రోజున వచ్చే సంవత్సరం ఈ రోజున 6 గంటలకే అవబోతోంది. అంత పంక్చువల్గా ఉంటారు సూర్య భగవానుడు. అంటే సమయపాలనకి ఉదాహరణ సూర్య భగవానుడు. తర్వాత సూర్య భగవానుడు లేనిదే మనకి భోజనం లేదు. అసలు మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్య భగవానుడు. కిరణజన్య సంయోగ క్రియ జరిగితేనే కానీ చెట్లన్నిటినీ కూడా ఆ పత్ర హరితములు ఉంటాయి కదా, ఆకుపచ్చని ఆకులు అవన్నీ, అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని మనకి ఇస్తున్నాయి. అందువల్లనే మనందరం కూడా బతుకుతున్నాం సూర్య భగవానుడు మూలంగా. మరి మురికి నీటిని, మంచినీటిని, బురద నీటిని, అన్ని నీటిని కూడా పైకి తీసుకుపోతాడు. ఒక రసాయనిక ప్రక్రియ ద్వారా, కిరణముల ద్వారా గ్రహించి పైకి తీసుకెళ్తాడు. అక్కడ అవి మేఘాలుగా మారుతాయి. మేఘో విద్యుస్తరయత్నం ఉష్ణీతాన్వేవావరుంధే ఆతపతి వశ్యాన్ గృహ్ణాతి. వేదం చెప్పింది ఇది. వేదం అంటే ఏదో 2 మంత్రాలు చదివి మీకు ఆశీర్వచనం చేసేటువంటిది అనుకోకుండా విజ్ఞాన శాస్త్రం అంతా కూడా దాంట్లోనే ఉంది. ప్రసూతి శాస్త్రం ఉంది, వైద్య శాస్త్రం అంతా దాంట్లోనే ఉంది. తెలుసుకునేటువంటి వాళ్ళు ఉంటే ఆ మంత్రం చదివి అర్థం తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆ సూర్య భగవానుడు ఆ విధంగా సమయపాలన చేస్తున్నాడు. మనకి అసలు పొద్దున లేస్తే మనకు ఆహారం ఇచ్చేటువంటి వాడు అన్నదాత, ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు, ఆదిత్యుడు. కాబట్టి అవన్నీ కూడా ఈ యొక్క గురువుగారిలో ఉంటాయి. అందుకని వారి గురువులు మాననీయులు మనకి ఎప్పుడు కూడా. కాబట్టి ఆ సూర్య భగవానుడికి పోల్చి చెప్పాడు త్యాగరాజస్వామి ఈ యొక్క గురువు గారిని. గురువు చెల్లగింజ గురువే భ్రమరము, గురువే సూర్యుడు, గురువే భాస్కరుడు, గురువు భద్రుడగు. నీ యొక్క యోగక్షేమాన్ని అన్నిటినీ కూడా అడుగడుగునా ఈ పిల్లవాడు రాలేదేమిటి, ఇవాళ ఏతనికి ఏ విధంగా ఉందో, ఇంకొక పిల్లవాడిని చూసేవరే వాడు ఎప్పుడు కూడా చక్కగా చదువుకుంటూ ఉండేవాడు, ఇవాళ రాలేదేమిట్రా, ఎవరైనా వెళ్ళి కనుక్కోడరా అనేటువంటి యొక్క ఆత్తుత కలిగినటువంటి వాళ్ళు గురువు అవుతారు. కాబట్టి అటువంటి గురువులు మనకి ఈ విద్యాబోధ చేసేటువంటి యొక్క సద్గురువులు వాళ్ళందరూ కూడా. తర్వాత అలాంటి వాళ్ళల్లోనే జగద్గురు శంకరాచార్య వారు ఈ యొక్క కలియుగంలో మనకు ఉండేటువంటి ఆచార్యులు వారు. ఆయన్ని జగద్గురు అన్నారు, కృష్ణుడిని జగద్గురు అన్నారు, వ్యాస భగవానుడు మనకి గురువు గారని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు శంకరాచార్య వారు ఈ యుగంలో, ఈ కలియుగంలో మనకి ఆయన ఆచార్యులు, జగద్గురు. ఆయన ఏ విధంగా ఎందుకైనారండి అని చెప్పనంటే, ఆయన కటాక్షం కనుక ఉండేటట్టయితే వాళ్ళందరూ కూడా ఈ ఎల్లప్పుడూ కూడా యోగశాస్త్రంలో ఉండేటువంటి వాడు. ఆ తపస్సంపన్నులు వాళ్ళందరూ కూడా దాంట్లో నుంచి వస్తుంది ఆ గొప్ప తెలివితేటలు. ఒక మంత్రాన్ని తీసుకుని మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ఇప్పటి నుంచే ప్రారంభం చేయండి. బాలబాలికలు, మీరు విద్యార్థులందరూ కూడా మీ ఇష్టం వచ్చినటువంటి మంత్రం తీసుకోండి. రామ అనుకోండి, కృష్ణ అనుకోండి, శివ అనుకోండి, శ్రీమాత్రే అనుకోండి, మీ ఇష్టం ఏదైనా సరే ఒక మంత్రాన్ని తీసుకుని ఒక 10 నిమిషాలు మీరు కేటాయించుకుని, మీ హడావుడిలో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు కేటాయించుకుని, ముందర 5 నిమిషాలు మొదలెట్టండి. చక్కగా కూర్చుని గాలి పీల్చి వదులుతూ ఈ కుడి ముక్కుతోటి గాలి పీల్చి ఎడమ ముక్కుతోటి వదిలేసేయండి. అలా ఒక 5 నిమిషాలు చేయండి. ఆ చేస్తున్నప్పుడు రామరామో కృష్ణ కృష్ణ అనుకుంటూ చేయండి. ధ్యానయోగం అలవాటు అవుతుంది. మీ ముఖంలో ఒక విధమైనటువంటి యొక్క వర్చస్సు ఉంటుంది. వర్చస్సు, ఓజస్సు, భ్రాజస్సు విద్యార్థినికి కావాలి. అది ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే తప్పకుండా వస్తుంది. ఇది పూర్వం మన సనాతన ధర్మంలో ఉండేటువంటి యొక్క విశేషం ఇదంతా కూడా. అటువంటి దాంట్లో పండిపోయినటువంటి వారు అపర శంకరావతారులు, ఆదిశంకర భగవత్పాదుల వారు. వారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. అతనికి మందబుద్ధి, పాపం ఎక్కువగా రాదు. మిగతా సోటి విద్యార్థులందరూ కూడా మాకు టైం ఉన్నప్పుడు చెప్పండి, ఇలా వెళ్ళిపోతుంది. శర్మగారు చెప్పినట్టు మాకు టైం తెలియదు. తోటి విద్యార్థులందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉండేవారు వీడిని చూస్తే. ఏంటి ఇంత మందబుద్ధిగా ఉన్నాడు వీడు అని చెప్పనని. మేము చాలా మాస్టర్ గారు చెప్పింది 2 నిమిషాల్లో అప్పు చెప్పేసేవాడు, వీడికి ఏమీ రాదు పెట్టదు అని చెప్పను. ఇది గమనించారు శంకరాచార్యుల వారు. మనం ఎప్పుడు కూడా రానటువంటి వాడిని ఎగతాళి చేయకూడదు. మనకు అన్నీ తెలిసినటువంటిది అనుకోకూడదు. మన సామర్థ్యమేమి అన్నాడు త్యాగయ్య.
ఏదో మనం గొప్పవాళ్ళం అని అనుకుంటాం, మన సామర్థ్యం ఏం లేదు. పరమాత్మ యొక్క ఆ యొక్క ఇది మనకి రాసిపెట్టి ఉంటేనే కానీ రాదు. ప్రయత్నం మాత్రం మనం చేయాలి. ఎంతవరకు రావాలో పరమాత్ముడు ఈశ్వరుడు మనకి ఇస్తాడు అని. అలాగే ఆయన గమనించాడు, వీళ్ళకి గొప్పవాళ్ళని వాడికి ఏమీ రాదని ఎగతాళి చేస్తున్నారు వీళ్ళకి కూడా ఒక బుద్ధి చెప్పాలి మనం అనుకున్నారు శంకరాచార్యుల వారు. ఆ నది వచ్చింది, గంగా నదికి అవతల ఇతనున్నాడు, ఈ లోపల వరద వచ్చింది. ఒరే సనంద రారా అని చెప్పని అన్నాడు. అవతల గురువుగారి శాఖీలన్నీ కూడా ఆరేశాడు అక్కడ, అది తీసుకుని రావాలి. ఆ వస్తువు ఉన్నప్పుడు ఈ యొక్క మధ్యలో ఇది కాస్త పెరిగింది, ఎక్కువ వచ్చింది. ఒరే సానందారా అన్నాడు. వాడికి ఏం తెలియదు పాపం, ఇక్కడ నీళ్ళు ఎంత పెరిగిపోయినాయో, దీంట్లోంచి మనం ఎలా వెళ్ళాలా అనేటువంటిది వాడికి ఏం చేసలేదు. శ్రీ గురుపాదం శ్రీ గురుపాదం శ్రీ గురుపాదం అనుకుంటూ గురువుగారి పాదాన్ని మనసులో చింతించుకుంటూ అలాగే నడిచొచ్చేస్తున్నాడు. వాడు వస్తూ ఉంటే వాడి పాదం కింద ఒక ఈ పద్మాలు వెలిసినాయి, దాని మీదనే కాలేసుకుంటూ ఇతలకు వచ్చేసాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, మిగతా వాళ్ళందరూ. ఎంత పాఠం నేర్చుకుంటే మనం వెంటనే చెప్పేస్తున్నాం గురువుగారు చెప్పిన దానికి, మనం వీడు ఏమీ లేనివాడు ఇంత తెలివితేటలుగా ఎప్పుడో వస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు. చూసారా, గురువు యొక్క కటాక్షం ఉంటే అటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి వారు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన జగద్గురువు, ఆయనే పద్మపాదుడైనాడు. తర్వాత శిష్యుడి పేరు పద్మపాదుడు ఆయనకి. తర్వాత ఇంకో శిష్యుడు ఉన్నాడు, వాడికి మోగవాడు, వాడికి ఏమీ రాదు. ఆ తల్లిదండ్రులు వీడు పుట్టిందగానే మోగవాడు, వీడి జీవితం ఎలా గడుస్తుంది, పెళ్లి పేరటం ఏమైనా అవుతుందా, అసలు వీడికి పిల్లలు పుడతారు ఏమిటి అనేటువంటి కూడా పాపం అయోమయం అయిపోయి ఇట్లాంటి వాడు పుట్టాడని ఆదిశంకరాచార్యుల వారి యొక్క పాదాల మీద పడేశాడు. నువ్వేనాయనా వీడిని చూడవలసింది, మా వల్ల ఏం కాదు, ఏదో కన్నం తప్పితే ఏం చేయలేము వీడిని. ఆ రోజుల్లో ఇట్లాంటి స్పీచ్ థెరపీలు అవి ఉన్న డాక్టర్లు ఎవరు లేరు, మీరే డాక్టర్లు. వారి దగ్గరికే పంపించేశారు. వాడిని పంపిస్తే ఆయన వాడిని కూర్చోబెట్టి నువ్వు ఎవరివి అని అడిగారు. నువ్వు ఎవరివి? వాడు మోగవాడండి, అసలు ఏం వాడు మన మాటలు రావు అని చెప్పని అన్నారు. నువ్వు ఎవరివి అన్నారు. అంటే వాడు ఒక శ్లోకం చెప్పాడు, నేను అసలు ఆ దేహం కాదు, ఇది పరమాత్మ లోపల ఉన్నాడు. నేవారశోకవత్పన్నే పీతాభాస్వచ్చనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. శరీరంలో పరమాత్మ ఉన్నాడయ్యా, ఆ పరమాత్మ స్వరూపుని నేను అని చెప్పిన సమాధానం చెప్పాడు. వాడికి ఏమి రాదు, మోగవాడు. కాబట్టి గురు కటాక్షం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి గురువులందరినీ కూడా మనం ఎక్కువగా గౌరవించాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ, శిష్యులందరినీ కూడా సొంత వాళ్ళ కింద, తనంతటి వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా తయారు చేద్దామని చూసేటువంటి వాళ్ళు గురువులు అన్నమాట. గురు పౌర్ణమి రోజున మీ ముఖతగా ఈ 2 ముక్కలు నేను ఏదో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంకొక విషయం లాస్ట్గా మనకి తెలుసుకోవాల్సినటువంటిది, భాస్కర శతక కర్త ఒకటి రాశాడు మనకి. ఇదే ఇంపార్టెంట్ ఈ రోజుకి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక విశేషం. ఇవాళ వీళ్ళు నన్ను చెప్పలేరు, ఎందుకంటే టైం అయిపోయింది, నాకు చెప్పలేరు. అందుకని నేనే దాన్ని గమనించి నా సమయాన్ని చూసుకుని జాగ్రత్తగా విరమించుకోవడం మంచిది. దానికి ఇది ముఖ్యమైనటువంటిది. ఇవాళ చదువుది ఎంత చదివినా, మీకు అందరికీ కూడా బాగా పరిచయం అవ్వాలి, ఇది బాగా నేర్చుకోండి. చదువుది ఎంత చదివినా, ఎంత కలిగినా, చదువు ఎంత ఉన్నప్పటికీ కూడా రసజ్ఞత ఇంచుక చాలకున్నా, చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకము అన్నాడు. భాస్కరుడు శతకంలో రాశాడు ఇది. చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకము, గుణ సంయుతులు మెచ్చరెచ్చటం. చదువు ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంఏలు, డిగ్రీలు, ఎంకామ్లు, ఎంటెక్లు, ఇంకా ఏదో సాఫ్ట్వేర్లు అన్నీ ఎంత చదివినప్పటికీ కూడా, ఎంత పెద్ద చదువులు ఉన్నప్పటికీ కూడా, అన్ని చదువుల్లోకి కూడా ఇంచుక రసజ్ఞత లేకపోతే అని కూడా అలా, ఇంచుక రసజ్ఞత చాలకున్నా అన్నాడు. అక్కడ వేశాడు భాస్కర శతకర్త చక్కగా. అంటే ఇంచుక రసజ్ఞత చాలకున్న ఆ చదువుది వ్యర్థం అన్నాడు. అంతే.
అసలు ఎందుకని ఉదాహరణ ఇచ్చాడు? బాగా చేయి తిరిగినటువంటి ఒక వంటవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన నలభీమ పాకం అని పెద్ద పేరు, నరుడు భీముడు బాగా వంట చేసేవాళ్ళని. వాళ్ళు కూడా వచ్చి పాకం వంట వండారనుకోండి, వంట వండినప్పటికీ కూడా అది ఏమన్నా రుచికరంగా వాడు తయారు చేయగలరా? దాంట్లో దానికి రుచి కలిగించేటువంటి యొక్క ఉప్పుని లేకుండా వాళ్ళు ఏమన్నా గొప్పతనం వహించగలరా? వాళ్ళ పాకం కూడా ఏం బాగోదు. అందుకనే ఎన్ని డిగ్రీలు 6 డిగ్రీలు వాడికి ఉన్నప్పుడు కూడా కింద పెట్టుకోవడానికి 6 పేజీలు రావాలి. వాడి పేరు చిన్నది, డిగ్రీలు పెద్దవి. ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత వేదశాస్త్రాలు చదివినప్పటికీ కూడా ఇంచుక రసజ్ఞత చాలకున్న చదువుది వ్యర్థం అన్నాడు. అది రసజ్ఞత అంటే ఏమిటండి? అది కూడా కావాలి మనకి. ఆ రసజ్ఞత అంటే ఎంత చదువుకున్నప్పుడు కూడా ఇప్పుడే మీరు పునాది వేసుకోండి మీ జీవితంలో. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది గురు పౌర్ణమి రోజున మనం చేస్తున్నాం. ఆ రసజ్ఞత అంటే మనకి గుణదోషములు అందరిలోనూ ఉంటాయి, ప్రతి వాళ్ళలోనూ గుణదోషాలు ఉంటాయి. ఆ గుణదోషాలు ఉండేటువంటి వాటన్నిటినీ కూడా తీసుకుని అందులో మంచి గుణాలనే మనం స్వీకరించి, చెడు గుణాల జోలికి మనకు అక్కల్లా వాడిని విమర్శన చేయకూడదు. మనకు కావాల్సింది మంచి కావాలి. ఆ మంచి గుణాన్ని మనం తీసుకుని ఇతరులని వాడి చెడు గుణాలు ఇవి ఉన్నాయండి అని చెప్పిన అనవసరం మనకి. కాబట్టి అది అలవాటు చేసుకోవాలి. అది రసజ్ఞత. ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ రిమైనింగ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఈజ్ రసజ్ఞత. ఆ రసజ్ఞత కావాలి ప్రతి వాడికి కూడాను. అది ఇంకోటి ఏంటి అంటే ఆ రసజ్ఞతలో ఉండేటువంటి విశేషం శీలం ఉండాలి. ప్రతిదీ విద్యకి శీలం ఉండాలి. శీలము లేని విద్య వ్యర్థం అన్నాడు అంతే. కాబట్టి క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ థింగ్. పూర్వం మాకేంటంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చేవాడు చివరిలో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్తో పాటు. ఇప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు, ఇస్తున్నారు లేదు తెలియదు నాకు. ఆ కాంట్రాక్ట్ సర్టిఫికెట్, ఆ కాంట్రాక్ట్ సర్టిఫికేట్, ఇదిగో సార్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నాకు ఫలానా వారు ఇచ్చారని చూపిస్తూ ఉంటారు. ఆ శీలము లేని విద్య వ్యర్థము అని చెప్పని అన్నారు. అది మెయింటైన్ చేసుకోవాలి అందరం కూడా. ధర్మంగా నడుస్తూ ఉంటే ఆ శీలం మనకి, శీలము లేని విద్య, ధర్మయుతంగా అన్నటువంటి యొక్క వాణిజ్యం, తర్వాతనేమో దానం చేయనటువంటి యొక్క గుప్త ధనం వ్యర్థం అన్నాడు. కాబట్టి రసజ్ఞతని మనం అందరం కూడా నేర్చుకుని పాటించాలని చెప్పి మరొక మారు మనవి చేసుకుంటూ అయిపోయింది. ఇంకొక నేను కంక్లూడింగే వచ్చాను. కనుక మీరందరూ కూడా ఉపాధ్యాయునికి, గురువు గారికి, ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి వ్యాస భగవానుల గురించి శర్మగారు చెప్పారు విపులంగా. గురువు గారి గురించి నాకు తెలిసిన 2 మాటలు చెప్పాను. మీరందరూ కూడా ఆ యొక్క దీన్ని ఏదో ఒక నామాన్ని తీసుకుని, మీ ఇష్టం వచ్చినటువంటి యొక్క నామాన్ని తీసుకుని, ఆ యోగాభ్యాసం అంటే కనీసం ప్రాణాయామం ప్రతిరోజు ఒక 5 నిమిషాలు చేసుకుంటూ ఆ నామాన్ని మీరు స్మరించుకుంటూ మీ యొక్క కాలాన్ని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఎంతైనా సరే రోజులో కేటాయించుకొని విద్యార్థులందరూ కూడా చేయండి. మీకు ఈ యొక్క చిన్న మెదడులో ఉండేటువంటి ఒక విశేషం పెరుగుతుంది. ఆక్సిజన్ దానివల్ల చిన్న మెదడు దాకా కూడా అందుతుంది. మీకు చెప్పినటువంటి యొక్క పాఠాలు అర్థం అవుతాయి బాగాను అని చెప్పనని మనం చేసుకుంటూ, మీరు మనలో ఉండే దానివల్ల ప్రతివాడికి పశురత్వం ఉంటుంది, రాక్షస గుణం ఉంటుంది. రాక్షస గుణాన్ని మనలో ఉండేవి అణుచుకొని, రాక్షసత్వాన్ని 2 కూడా అణుచుకుంటే మానవత్వం విలువలు మనకి తెలుస్తాయి. మానవత్వ విలువలు తెలుసుకుంటే దైవీతత్వం లోపల నుంచి అంకురిస్తుంది. అంకురించిన దైవీతత్వాన్ని ప్రజ్వలింపజేసుకుంటూ ఉంటే మనకి అది మన యొక్క జీవితాన్ని సార్థకతను చెందించుకున్న వాళ్ళం అవుతాం. తప్పకుండా మళ్ళా వచ్చే జన్మ నరజన్మే వస్తుంది. ఇంతకంటే ఉత్తమమైనటువంటి యొక్క జన్మ వస్తుంది. ఈ చెప్పినటువంటి యొక్క 4 మొక్కలు కూడా విద్యార్థులందరూ కూడా చక్కగా జ్ఞాపకం పెట్టుకొని వచ్చే సంవత్సరానికి మేము బాగా ఈ విధంగానే చేసామండి, మాకు ఎన్నో మార్పులు వచ్చినాయి, ఆనందకరమైనటువంటి జీవితంలో ఉన్నాం, చెప్పిన పాఠాలు కూడా అర్థమవుతున్నాయండి మాకు అనేటువంటి స్థితికి వస్తారని చెప్పనని మనం చేస్తూ, సంవత్సరమే తద్వ్రతం చరేత్ దౌర్వామాసో నియమస్సమాసేనా తస్మిన్ నియమ విశేషాః త్రిశగుణముదకోపస్పర్శి చతుర్థకాలపానభక్త స్యాత్ ఆరహర్వాభేక్షమస్నీయాత్ ఔదుంబరీ విరగ్నిం పరిచరేత్ పునర్మామయేత్తింద్రియమిచ్చేతేనానువాకేన
ఉద్ధృత పరిభూతాభిరద్భిర్కార్యం కుర్వీత అసంశయవాన్నగ్న ఏవాయవే సూర్యాయ చంద్రమసే నక్షత్రేభ్యః ఋతుభ్య సంవత్సరాయ వరుణాయ అరుణాయేతి మృతహోమాః ప్రవర్గ్యపదాదేశః అరుణాకాండర్షయః అరణ్యే ధీరన్ భద్రం కన్నేభిరిత్వేజ పిత్వా మహానాం నిర్విదగ్స్పర్శ తమాచార్యో దజ్జాత్ శివానః సంతమేత్యోషధీరా లభతే సుమృడీకేతి భూమిం ఏవపవర్గే ధేనుర్దక్షిణాః కిం సంవాదక్షక్షోమం అన్నమద్వా శుక్లం యథాశక్తిమాన్ ఏవగ్స్వాధ్యాయధన్వేణ తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి పర్యాప్య అనంతరాయ సర్వస్తోమోతి రాత్రముత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిచ్చే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి సర్వకార్యవిజయస్తు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా శారదా ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున శ్రీ రామనారాయణ గారు ఫలదక్షిణని సమర్పించుకుంటారు. ఈరోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, చాలా పర్వదినం. వ్యాస భగవానుడు జగద్గురు అన్నమాట. ఆయన వేదములన్నీ కూడా మొట్టమొదటిగా అన్నీ కలిపి ఉండేవి. ఆ వేద భాగములన్నింటినీ కూడా 4 భాగాలుగా చేసి ఒక విభాగకర్త, వేద విభాగకర్త ఆయన. యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం, ఇలా 4 రకాలుగా దాన్ని విభాగం చేసి ఏ సబ్జెక్టు దేంట్లో ఉండాలి అనేటువంటిది, ఏది కావాలంటే ఏది మనం నేర్చుకోవాలి, ఏ వేదాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది విభాగం చేసినటువంటి వారు వ్యాస భగవానుడు. వ్యాసుడు అనేటువంటిది ఆయన యొక్క పేరు కాదు, అదొక బిరుదు అన్నమాట, ఒక వ్యవస్థ. అది వ్యాసపీఠం అంటారు. కాబట్టి అటువంటిది ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు. ఇవి ఆయన యొక్క పేర్లు. కాబట్టి ఆయన వేద విభాగకర్తమే కాకుండా వేదాల్లో ఉండేటువంటి సారాలను ఉపనిషత్తుల్లో ఉంటే ఉపనిషత్తులు, వేదాలు, వీటన్నింటి యొక్క సారాన్ని ఆయన వ్యాసుల వారు దాన్ని మనకి చాలా అర్థమయ్యేటువంటి యొక్క విశేషంలో భాష్య గ్రంథాలు ఇచ్చారు. అలాగే మహాభారతాన్ని ఆయన రచించారు. మహాభారతంలో లేనటువంటి దేంట్లోనూ లేదు. అన్నీ కూడా మహాభారతంలోనే ఉన్నాయి. ధర్మం అంతా మహాభారతంలోనే ఉన్నది. అటువంటి మహాభారతాన్ని రచించినటువంటి యొక్క మహానుభావుడు వ్యాస భగవానుడు. మన విజ్ఞానం అంతా కూడా దాంట్లోనే నిక్షిప్తమై ఉన్నది. చివరికి ఆ భారతంలో చివరిలో మనకి భీష్ముల వారిని ధర్మరాజు గారు అడిగాడు, ఏమండి ఎలా నడుచుకోవాలి, ధర్మం అంటే ఎట్లా, సామాన్యమైనటువంటి యొక్క మానవుడు ఎలా నడుచుకోవాలి మాకు తెలియజెప్పండి అని చెప్పి అడిగితే భీష్ముడు అన్నాడు, అసలు కృష్ణావతారం అయ్యా, కృష్ణుడు పరమాత్మ మనం పక్కన పెట్టుకుంటే నేను చెప్పడం ఏమిటి, కృష్ణుడే కృష్ణుడు పరమాత్మ చెప్తాడు మనకందరికీ కూడా అంటే, అలా కాదు, కృష్ణుడే ఆజ్ఞ ఇచ్చాడు, అనుజ్ఞ ఇచ్చాడు, నువ్వు చెప్పు, కాబట్టి నువ్వు కూడా నా యొక్క స్వరూపమేనయ్యా అంటే అప్పుడు భీష్ముడు విశేషాలు చెప్పాడు. ఎటువంటి రాజ్యాంగంలో ఏ విధంగా నడవాలి, ఒకరిని ఎంప్లాయీని తీసుకోవాలంటే ఎటువంటి వాడిని తీసుకోవాలి, ఎటువంటి టెస్టులు వాడిని పెట్టుకోవాలి, ఒక గూఢచారిని ఎటువంటి దాంట్లో మనం పెట్టుకోవాలి, ఇలాంటి రాజకీయపరమైనటువంటిది, మరి సాంఘికపరమైనటువంటిది అన్నీ కూడా విశేషాలు మహాభారతంలో నిక్షిప్తం చేసి రాసినటువంటి యొక్క మహానుభావుడు. అదే పంచమ వేదం మహాభారతం. 4 వేదాలు కాకుండా 5వ వేదంగా దాన్ని రాశాడు. ఇన్ని రాసినప్పటికీ కూడా ఆయనకి మనస్సు తృప్తి కలగక ఆత్మానందాన్ని ఇంకా పొందాలి అనేటువంటి విశేషం వలన భాగవతాన్ని రాశాడు. అద్భుతంగా రాశాడు ఆయన జరిగినటువంటి దాంట్లో. అటువంటి మహానుభావుడి యొక్క ఈ రోజున జన్మదినం అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన కృతంగా ఈ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా జరిగింది. అది చాలా గొప్ప విశేషం.
గురువుని అందరినీ కూడా మనం పూజించాలి. ఎటువంటి వాళ్ళు గురువుని ఆశ్రయిస్తే మనకి ఏ విధంగా మన జీవితాలను చరింపజేయ జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా ఈ గురు పౌర్ణమి రోజున మనం మననం చేసుకోవాలి. విద్యార్థులందరూ కూడా చక్కగా దీన్ని చేసుకుంటే వాళ్ళ యొక్క నడవడి చాలా బాగా ఉంటుంది. ఉత్తరోత్తర వీళ్ళు భావి పౌరులయ్యి ఆనందమయంగా మన భారతదేశాన్ని కాకుండా మొత్తం ప్రపంచం అంతటిని కూడా వాళ్ళు మంచితనంగా ధర్మబద్ధంగా నడిపేటువంటి స్థితిలో ఉంటారు అనేటువంటి భావి పౌరుని తయారు చేసేటువంటి జ్ఞానం అంతా కూడా దాంట్లోనే ఉంది. ఈనాడు మనం చాలా విజ్ఞానం అనుకున్నటువంటిదంతా కూడా ఆ వేదశాస్త్రములు విభాగం చేసిన దాంట్లోనే ఉంది. అలాగే మహాభారతం, రామాయణం వీటిల్లో కూడా ఉంది. భారతాన్ని మనకు అందించాడు, భాగవతాన్ని అందించాడు, ఆయన బ్రహ్మసూత్రాలన్నింటినీ కూడా రాశాడు. ఎంతో వేదాంతం అంతా కూడా దాంట్లో ఉంది. సామాన్యుడి దగ్గర నుంచి మహాపండితుడి వరకు అందరికీ కూడా పనికొచ్చేటట్టుగా వివిధ భాగాన్ని ఆయన రాసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఈ రోజున ఆయన యొక్క దీనికి పేరు మీదుగా వ్యాస పౌర్ణిమ అని చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున అదే గురు పౌర్ణమిగా కూడా మనం భావిస్తాం. కృష్ణుడు కూడా వందే జగద్గురు, కృష్ణ పరమాత్మ గురించే ఆయన భాగవతంలో రాశాడు, కృష్ణ వందే జగద్గురు అని. కాబట్టి అందరూ కూడా అది ఈ రోజున ఇక్కడ చెప్పడం జరిగింది. స్వస్తి. ఈ గురు పూర్ణిమ అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంది బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మొదలుగా సామవేదని షణ్ముఖ శర్మ గారు. ఆ గురు పరంపరలో ఇవాళ పశుమర్తి కామేశ్వర శర్మ గారు, అలాగే ఆత్కూరు మల్లికార్జున శర్మ గారిని సన్మానించుకోవడం జరిగింది. వారి ఆశీస్సులతో మా విద్యార్థులందరూ కూడా ముందంజలో ఉంటారని, ఆ భగవద్ ఆశీస్సులతో వారి విద్యా వ్యవస్థ అంతా కూడా ముందరికి వెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.